అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక దేశం పుట్టుకలో జరిగిన ఒక అత్యంత కీలకమైన ఘట్టం గురించి తెలుసుకోబోతున్నాం. ఊహించుకోండి, స్వాతంత్ర్యం వచ్చింది, దేశమంతా సంబరాలు చేసుకుంటోంది. కాని భారతదేశ పటం మధ్యలో మాత్రం ఒక పెద్ద ఖాళీ. అదే హైదరాబాద్ సంస్థానం. ఇంతకీ ఆ ఖాళీని ఎలా పూరించారు? ఆ కథేంటో చూద్దాం రండి. సరే, ఒక్కసారి ఆలోచించండి. ఒక కొత్త దేశం ఏర్పడింది, కాని దాని గుండెలోనే ఒక రంధ్రముంటే పరిస్థితేంటి? వినడానికి ఏదో కథలా ఉంది కదూ? కాని ఇది కథ కాదు. 1947లో మన భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు అచ్చంగా ఇలాంటి ఒక నిజమైన సమస్యనే ఎదుర్కొంది. మొదటి భాగం అసంపూర్ణ స్వాతంత్ర్యం. అంటే బ్రిటిష్ వాళ్లు వెళ్ళిపోయారు, సరే, కాని వాళ్లు వదిలి వెళ్ళింది ఒక అసంపూర్ణమైన పటం. అది రాజకీయ అనిశ్చితితో నిండిపోయిన ఒక పెద్ద చిక్కుముడిలా తయారైంది. సరే చూడండి, ఆగస్ట్ 1947 బ్రిటిష్ రాజ్ ముగిసింది. ఇండియా, పాకిస్తాన్ అనే రెండు దేశాలు పుట్టాయి. కాని అసలు కథ ఇక్కడే మొదలైంది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్లు కేవలం ఈ రెండు దేశాలనే కాదు, వందలాది స్వతంత్ర సంస్థానాలను కూడా వదిలివెళ్లారు. ఇప్పుడు ఆ సంస్థానాల ముందు మూడు దారులున్నాయి. ఒకటి, ఇండియాలో కలవడం. రెండు, పాకిస్తాన్లో చేరడం. లేదా మూడోది, ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడం. వాళ్లు తీసుకునే నిర్ణయం భారతదేశ భవిష్యత్తునే మార్చేయగలదు. ఈ సమస్య ఎంత పెద్దదో తెలుసా? ఏకంగా 555 సంస్థానాలు, ఒక్కొక్కటి తమ భవిష్యత్తును తామే తేల్చుకోవాలి. ఈ మొత్తం గందరగోళంలో ఒక సంస్థానం మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. మిగతా అన్నింటికంటే ఒక పెద్ద సవాలుగా నిలిచింది. అదే మన హైదరాబాద్ సంస్థానం. ఇది కేవలం పెద్దది మాత్రమే కాదు, అప్పట్లో అత్యంత సంపన్నమైనది, అత్యంత శక్తివంతమైనది కూడా. అన్నింటికన్నా ముఖ్యం దాని లొకేషన్. అచ్చంగా భారతదేశం నడిబొడ్డున ఉంది. అంటే ఒకవేళ హైదరాబాద్ గనుక స్వతంత్ర దేశంగా మిగిలిపోతే అది కొత్తగా పుట్టిన భారతదేశం గుండెలో ఒక కత్తి గుచ్చినట్టే. రెండో భాగం నిజాం ధిక్కారం. ఈ మొత్తం సంఘర్షణకు కారణం ఇద్దరు వ్యక్తులు, వారి రెండు భిన్నమైన ఆశయాలు. ఒకవైపు దేశ ఐక్యత అనే కల, మరోవైపు ఒక రాజు, స్వతంత్ర రాజ్యం అనే పంతం. ఒకవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్, భారతదేశపు ఉక్కుమనిషి. ఆయన లక్ష్యమొక్కటే, అఖండ భారత్, దేశపటంలో ఎక్కడా అడ్డంకులుండకూడదు. మరోవైపు హైదరాబాద్ పాలకుడు నిజాం, ఆయన కల హోల్తా భిన్నం. తన రాజ్యాన్ని ఎవరికీ లొంగని ఒక స్వతంత్ర దేశంగా నిలబెట్టాలి. చూశారుగా, ఈ రెండు ఆశయాల మధ్య రాజీ అనే మాటే లేదు. అసలీ పరిస్థితి ఎందుకంత క్లిష్టంగా మారిందంటే కొన్ని కారణాలున్నాయి. మొదటిది, పాలకుడు నిజాం అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. రెండోది, ఆయనేమో ముస్లిం రాజు, కానీ రాజ్యంలో ప్రజలు మాత్రం మెజారిటీ హిందువులు. మూడోది, భౌగోళికంగా చూస్తే హైదరాబాద్ చుట్టూ నలువైపులా భారతదేశమే. అయినా సరే నిజాం పట్టుదల మాత్రం స్వాతంత్ర్యమే. సరిగ్గా ఈ వైరుధ్యాలే రాబోయే పెద్ద సంఘర్షణకు నిప్పురాజేశాయి. మూడో భాగం అంచున ఉన్న దౌత్యం. సరే, సైనిక చర్య అనే మాట రాకముందు చాలా చర్చలు జరిగాయి. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకుందామని చాలా ప్రయత్నించారు. కాని రోజులు గడిచే కొద్దీ ఉద్రిక్తతలు పెరిగాయే తప్ప తగ్గలేదు. పరిస్థితి మరీ చేయి దాటిపోకుండా ఉండేందుకు రెండు పక్షాలు ఒక తాత్కాలిక ఒప్పందం చేసుకున్నాయి. దాన్ని స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ లేదా యథాతథ స్థితి ఒప్పందం అంటారు. అంటే ఒక్క ఏడాది పాటు ఎవ్వరూ ఏమీ చేయకూడదు, ఉన్న పరిస్థితిని అలాగే కొనసాగించాలి, ఈలోపు చర్చలు జరపాలి. కాని ఇది తుఫానుకు ముందుండే నిశ్శబ్దం లాంటిది మాత్రమే. కాని ఊహించినట్టే ఆ చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. నిజాం ఇండియాలో చేరడానికి ససెమిరా అన్నారు. అంతేకాదు, ఈ సమస్యను ఏకంగా ఐక్యరాజ్య సమితిదాకా తీసుకెళ్లారు. ఇక సార్వభౌమాధికారం అనే ఒక్క పదం దగ్గర మాట్లాడటానికి ఇంకేమీ మిగల్లేదు. దౌత్య మార్గాలన్నీ మూసుకుపోయాయి. చర్చలు విఫలమవ్వడంతో హైదరాబాద్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఒక కొత్త శక్తి పుట్టుకొచ్చింది, వాళ్లే రజాకార్లు. నిజాంకు పూర్తిగా విధేయులైన ఒక ప్రైవేట్ సైన్యం లాంటివాళ్లు. వీళ్లు ఇండియాలో కలవాలనుకునే వాళ్లపై దాడులు చేయడం మొదలుపెట్టారు. హింస పెరిగిపోయింది, జనంలో భయం మొదలైంది. ఇక భారత నాయకులకు ఈ పరిస్థితి ఎలా అనిపించిందంటే, వాళ్లు స్వతంత్ర హైదరాబాదును భారతదేశం కడుపులో ఉన్న క్యాన్సర్గా చూశారు.
అవును, దేశం నడిబొడ్డున ఒక శత్రుదేశం ఏర్పడితే అది దేశ భద్రతకే పెనుముప్పు అని వాళ్లు గట్టిగా నమ్మారు. 4వ భాగం ఆపరేషన్ పోలో. ఇక చర్చల సమయం ముగిసింది. దౌత్యం విఫలమైంది. ఇక మిగిలింది ఒకే ఒక్క దారి: సైనిక చర్య. భారత ప్రభుత్వం ఒక కఠినమైన, నిర్ణయాత్మకమైన అడుగు వేయడానికి సిద్ధమైంది. ఈ సైనిక చర్యకు పెట్టిన కోడ్ నేమ్ ఆపరేషన్ పోలో. ఇదొక పక్కా ప్రణాళికతో కూడిన దాడి. భారత సైన్యం హైదరాబాదును 3 వైపుల నుంచి చుట్టుముట్టింది. ప్రధాన దాడి పశ్చిమాన షోలాపూర్ నుంచి, ఇంకొక దళం తూర్పున విజయవాడ నుంచి, మరికొన్ని దళాలు ఉత్తరం నుంచి ముందుకు కదిలాయి. లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది: ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హైదరాబాద్ సైన్యాన్ని లొంగదీసుకోవాలి. నిజం చెప్పాలంటే ఈ రెండిటి మధ్య పోలికే లేదు. ఒకవైపు లెఫ్టినెంట్ జనరల్ రాజేంద్రసింగ్జీ ఆధ్వర్యంలోని భారత సైన్యం సంఖ్యలో, శిక్షణలో, ఆయుధాల్లో ఎంతో పటిష్టంగా ఉంది. మరోవైపు మేజర్ జనరల్ ఎల్ ఎడ్రూస్ నాయకత్వంలోని హైదరాబాద్ సైన్యం చాలా చిన్నది, ఇలాంటి పెద్ద దాడికి అస్సలు సిద్ధంగా లేదు. సో ఫలితమేమవుతుందో దాదాపుగా ముందే తేలిపోయింది. అందుకే ఈ మొత్తం ఆపరేషన్ కేవలం 5 రోజుల్లోనే ముగిసిపోయింది. అవును, కేవలం 5 రోజులు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆ చర్య ఎంత వేగంగా, ఎంత నిర్ణయాత్మకంగా జరిగిందో. సెప్టెంబర్ 18, 1948 సరిగ్గా 5వ రోజు హైదరాబాద్ సైన్యం లొంగిపోయింది. హైదరాబాద్ సైన్యాధ్యక్షుడు మేజర్ జనరల్ ఎల్ ఎడ్రూస్ భారత సైన్యానికి అధికారికంగా లొంగిపోవడంతో ఈ చిన్నపాటి యుద్ధానికి ముగింపు పడింది. చివరి భాగం ఒక దేశం, ఒక పటం. సరే, యుద్ధమైతే ముగిసింది. కాని అసలు కథ అంటే ఆ తర్వాత ఏం జరిగింది? ఈ సంఘటన భారతదేశ పటాన్ని ఎలా శాశ్వతంగా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. లొంగుబాటుతో హైదరాబాద్ సంస్థానం అధికారికంగా ఇండియన్ యూనియన్లో విలీనమైంది. దేశాన్ని ఏకం చేయడమనే పెద్ద పజిల్లో అత్యంత కష్టమైన, అత్యంత కీలకమైన ముక్క చివరికి దాని స్థానంలోకి వచ్చిచేరింది. అయితే భారత ప్రభుత్వం ఈ చర్యను ఒక ఆక్రమణగా చెప్పలేదు. వాళ్ళేమన్నారంటే, మొత్తం ఉపఖండంలో శాంతికి భంగం కలిగిస్తున్న ఒక అనిశ్చితిని, అభద్రతను అంతం చేయడానికే ఈ చర్య తీసుకున్నాం అని అధికారికంగా ప్రకటించారు. చివరిగా ఈ మొత్తం కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. అసలు దేశాలు ఏర్పడినప్పుడు ఆ సరిహద్దులను గీసేది ఎవరు? అధికారం గీస్తుందా? దేశ భద్రత గీస్తుందా? లేక ప్రజల ఇష్టమా? హైదరాబాద్ విలీనం ఈ ప్రశ్నలకు అంత సులభమైన సమాధానాలు ఉండవని మనకు మరోసారి గుర్తుచేస్తుంది.